1-17 వరకు, బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 2 verse 1-17. ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అభిషేకం వారి మీదకి, డివైడెడ్ టంగ్స్ ఆఫ్ ఫైర్ కేమ్ అపాన్ దెం. 120 మంది ఉంటే 120 హెడ్ల మీదకి వచ్చిందట ఆత్మ. ఎవ్రీ హెడ్ ఈస్ కౌంటెడ్. గాడ్ కౌంట్స్ ఎవ్రీ హెడ్ అనండి ఒకసారి గట్టిగా. మేము కూడా లోపలికి వస్తున్న వాళ్ళు ఎవ్రీ హెడ్, ప్రతి హెడ్ని కౌంట్ చేయమన్నాం. ఎందుకు? బో పెట్టాలి కాబట్టి, మీకు అక్కడ వండాలి కనుక. ఆ చెఫ్ ఆ వండే వ్యక్తులకి పంపించాలి, కౌంట్ పంపించాలి. ఎంతమంది గేట్ దాటి వస్తున్నాయో ప్రతి హెడ్ని కౌంట్ చేయండి. చిన్న హెడ్ అయినా పెద్ద హెడ్ అయినా గట్టిగా చెప్పాలి. అన్ని హెడ్లు కౌంట్ అవ్వాలి. ఎవ్రీ హెడ్ దట్ మస్ట్ గెట్ సంథింగ్. యాజ్ వీ ప్రిపేర్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్, గాడ్ కౌంట్స్ ఎవ్రీ హెడ్ అండ్ సెండ్స్ అనాయింటింగ్ అపాన్ us. దేవుడు తన అభిషేకాన్ని పంపిస్తాడు. నీవు మందిరంలోనికి, ప్రార్థనా స్థలంలోకి వెళ్తుండగా నీ హెడ్ కౌంట్ చేయబడింది. ఇగో పలానా కుమార్తె వచ్చింది, పలానా కుమారుడు వచ్చాడు, పలానా టీనేజర్ వచ్చాడు, పలానా చిన్న బిడ్డ వచ్చింది, పెద్ద ఆయన వచ్చాడు, రిటైర్డ్ అయిన వచ్చాడు, ధనవంతుడు వచ్చాడు, దరిద్రుడు వచ్చాడు, ఇంటింట పని చేసుకున్నవాడు వచ్చింది, ధనవంతురాలు వచ్చింది, ఐశ్వర్యవంతురాలు వచ్చింది. అన్ని హెడ్స్ కౌంట్ అవుతాయి. దేవదూతలు పని లేకుండా ఉండవు. పిల్లల దేవదూతలు కూడా పనులు ఉన్నాయట. పరిచర్య చేసే దూతలట. ఇక్కడ పరిచారకులు ఉంటారు, అక్కడ పరిచర్య చేసే దూతలు ఉన్నాయి. ఈ దూతలు కింద నుండి పైకి ఇన్ఫర్మేషన్ పంపిస్తాయి. అందుకని నువ్వు ప్రార్థనకు వచ్చినప్పుడు ఏమొస్తుందిలే, పాస్టర్ గారు ప్రసంగం అయిపోతే ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోదామని రావద్దు. ప్రభువా, నా తల నన్ను చూసావు లోపలికి రావడం, నన్ను జీవనదులతో నింపబడినట్టుగా పరిశుద్ధాత్మతో నింపు, అభిషేకం నాకు దయచేయి, తైలాభిషేకం నాకు దయచేయి. యేసు ప్రభు వారు మేడగది మీద ప్రార్థిస్తున్న వారి మీదకి తైలం పోసాడా, ఆత్మను పంపాడా? దైవజనం గమనించాలి. అక్కడ ఎవరైనా పేతురు గారు కానీ, యోహాను కానీ, యాకోబు కానీ, క్రొత్త నిబంధనలు, ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం, వాళ్ళు ప్రార్థిస్తుండగా అగ్ని వచ్చింది, వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చింది, కానీ ఎవ్వరూ తైలము పూయలేదు. క్రొత్త నిబంధనలో తైలాభిషేకాలు లేవు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉంది. అనండి ఒకసారి గట్టిగా. ఏ నిబంధనలో? కొత్త నిబంధన కాలంలో. ఇప్పుడు ఏ నిబంధన కాలంలో ఉన్నాం మనము? పాత నిబంధన కాలంలో వారు వేరే పని చేయించాడు దేవుడు. కొత్త నిబంధనలో ఆయనే కార్యం చేస్తున్నాడు. యేసు రక్తము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కార్యం చేస్తున్నాడు.